చేసుకోలేవా అయ్యా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నేను ఇంకా జరిగే కార్యక్రమం అంతా మీకు జయప్రదంగా జరిపించమని ఈ కొద్ది స్తుతి ఆనందాన్ని కల్పిస్తూ అలాగే ప్రభానైనా మరి లైవ్ లో ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో తండ్రి వినడం వల్ల విశ్వాసం కలుగుతున్నారో తండ్రి నేను అయ్యా తండ్రి ఆశతో శక్తితో ఆసక్తితో వింటున్న బిడ్డల ప్రభా వారు ఆ కుటుంబాన్ని ఆ ఇంటున్న బిడ్డలు బట్టి ఆ కుటుంబాల తరతరాలు మీరు దీవించండి, ఆశ్రయించండి అయ్యా. వారి కుటుంబంపై నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు వచ్చింది కాక తండ్రి. ఎవరు ఒంటరిని బాధపడకండి దేవుని బిడ్డలారా. దేవుడుండగా ఎప్పుడు మనం ఒంటరి వారం కాదండి, ఎప్పుడు అనాథలం కాదండి. ఆయన ఎప్పుడు కూడా ఏ శ్రమలో ఆయన మనకు తోడై ఉంటాడు, నిందల్లో ఆయన మనకు తోడై ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలు ఏ ఒక్కరు కూడా కుంగిపోవద్దు, ఏ ఒక్కరు కూడా బాధపడద్దండి. మనుషుల మెప్పుకోవడం మనం ఎప్పుడు బాధపడదు. ప్రేమ దేవుని బిడ్డలు అందరం కూడా యేసయ్య ప్రేమ మనపై ఉందండి, ఆయన హస్తం మనపై ఉందండి. ఆయన ఉండగా ఒంటరి వారం కాదండి, ఆయన ఉండగా దిక్కులేని వారం కాదు. ప్రేమ దేవుడు ఆయన ఉండగా మన అనాథలం కాదండి, ఆయన మనకు తోడై ఉండగా ఎప్పుడు ఒంటరి వారం కాదు. ప్రేమ దేవుడు మనందరం కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు దీవించి ఆశ్రయించింది గాక. ఈ గ్రామ ప్రజలందరినీ దేవుడు దీవించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడు దీవించి ఆశ్రయించినాక జరిగే కార్యక్రమం అంతా తను విశ్వాసంతో ఎవరైతే వింటున్నారో ప్రభా ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి ఇంకా నేను రావాల్సిన ప్రతి బిడ్డని నడిపించి ప్రభా జరిగే కార్యక్రమం అంతా మీకు జయప్రదంగా జరిపించమని ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.